హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఈ కిందిట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ సెకండ్ ఇయర్ కానివ్వండి, థర్డ్ ఇయర్ కానివ్వండి, ఫైనల్ ఇయర్ కానివ్వండి, బీటెక్, మళ్ళీ బీఫార్మసీ వచ్చేసరికి థర్డ్ ఇయర్ది అయిపోయింది కదా, ఫైనల్ ఇయర్ది వచ్చేసరికి ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లిస్ట్ పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో నేను ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాను, ఆ టైం దగ్గరకు వచ్చిందని అనుకోవాలి. ముందుగా ఈ డిటెన్షన్ ఏదైతే ఉందో రిలాక్సేషన్ ఇచ్చినా లేకపోతే డైరెక్ట్గా ప్రమోట్ చేసినా దానికి సంబంధించిన అప్డేట్ అంటే నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఎల్లుండికి మీ కాలేజెస్కి పంపించడం జరుగుతుంది. ఎల్లుండి ఈవినింగ్ కానీ, ఎల్లుండి మార్నింగ్ కానీ మీకు ఒకవేళ రిలాక్సేషన్ ఇస్తే సెకండ్ ఇయర్ బీటెక్ వాళ్ళకు డిటెన్షన్ లిస్ట్ పంపిస్తారు. లేదు ప్రమోట్ చేస్తాను అంటే ఖచ్చితంగా అయితే దాని ప్రమోషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది మీ కాలేజీకి పంపిస్తారు. సో ఇది సెకండ్ ఇయర్ది. సెకండ్ ఇయర్ దాన్ని బట్టి థర్డ్ ఇయర్ది, ఫోర్త్ ఇయర్ది డిసైడ్ చేస్తాం. అయితే బీఫార్మసీది వచ్చేసరికి ఫైనల్ ఇయర్కి ఉంది కదా, అది బీటెక్ వాళ్ళతో పాటు తెలుస్తుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. ఎల్లుండి గనక మీకు అనుకూలంగా గనక ప్రమోట్ గనక అయినట్టయితే, అసలు ఎటువంటి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లేకుండా ఉన్నట్టయితే మీకు అవతాల ఎల్లుండు అంటే గురువారం రోజున మీకు హాల్ టికెట్స్ ఇస్తారు, ఇష్యూ చేసేస్తారు. రిలాక్సేషన్ కనుక ఇచ్చారనుకోండి పోయిన సంవత్సరం లాగా, అందుట్లో డీటెయిన్ అయిన వాళ్ళ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వరు. ఓకేనా? సో ఇంకా ఒక్క 2 రోజులు ఆగితే మీకు సెకండ్ ఇయర్ డిటెన్షన్కి సంబంధించిన అప్డేట్ తెలిసిపోద్ది. మరి సెకండ్ ఇయర్ని బేస్ చేసుకొని బీఫార్మసీ ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ బీటెక్ తెలుస్తుంది అంటున్నారు కదా అంటే, సో ఒకవేళ సెకండ్ ఇయర్ది కనుక బీటెక్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళకి కనుక రిలాక్సేషన్ కనుక ఇచ్చినట్టయితే, పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ తీసుకునే అటానమస్ కాలేజీలాగా థర్డ్ ఇయర్ కూడా తీసుకున్నారు కదా పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్, అదే రిలాక్సేషను, అదే రిలాక్సేషన్ ఇస్తారు. సో ఎందుకంటే బీఫార్మసీ థర్డ్ ఇయర్ది రిలాక్సేషన్ ఇచ్చారు. సో మీకు అంటే 25% రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే మీకు కూడా బీటెక్ వాళ్ళకు కూడా అలాగే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీటెక్ వేరే, బీఫార్మసీది వేరే. అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళని పోయిన సంవత్సరం లాగా ప్రమోట్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్కి రిలాక్సేషన్ ఇచ్చి ఆ తర్వాత థర్డ్ ఇయర్ రిలాక్సేషన్ ఇస్తే, ఫైనల్ ఇయర్ పోయిన సంవత్సరం ఎటువంటి క్రెడిట్స్ లేకుండా థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి బీటెక్, బీఫార్మసీ వాళ్ళని ప్రమోట్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే ప్రమోట్ చేస్తారు. లేదు అసలు ఈ క్రెడిట్ డిటెన్షన్ బీటెక్ వాళ్ళకు లేదు అంటే మాత్రం బీఫార్మసీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎటువంటి క్రెడిట్స్ లేకుండా ప్రమోట్ అయిపోతారు. అయితే మొన్నటి వరకు జరిగిన చర్చ ఏంటంటే, ఇప్పటికే చాలా లాసుల్లో ఉన్నాయి, ఇప్పటికే అడ్మిషన్స్ లేవు, అసలు ఈ క్రెడిట్స్ బీటెక్ వరకు అవసరం లేదు కదా, స్ట్రెంగ్త్ తక్కువ ఉంది. బీఫార్మసీ అంటే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, 60కి 60 ఫుల్ అయిపోతున్నాయి. బీటెక్లో 60కి ఒక సిఎస్సి తప్ప, అవి కూడా కొన్ని రూరల్ కాలేజెస్లో 50-52 తప్ప ఎక్కువ అవ్వట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డిటైన్ చేసినట్టయితే, రిలాక్సేషన్ ఇచ్చి కానీ రిలాక్సేషన్ ఇవ్వకుండా కానీ చేస్తే కాలేజీల మన కూడా ఉండదు. సో అందుకని చెప్పేసి ఎటువంటి క్రెడిట్స్తో పని లేకుండా ప్రమోట్ చేస్తారని చెప్పేసి మొన్నటి వరకు చర్చ నడిచింది. అయితే అది నిజం గనక అయినట్టయితే, అమల్లో గనక వచ్చినట్టయితే, ఎల్లుండు మీకెవరికి కూడా డిటెన్షన్ లిస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ తర్వాత మీకు హాల్ టికెట్స్ తీసుకోవడానికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక వీళ్ళకి చేశారంటే థర్డ్ ఇయర్ వాళ్ళకి ప్రమోట్ చేస్తారు, ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇక అట్లాగ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి చేసేస్తారు. ఇప్పటి వరకు మీరు గమనించినట్టయితే 3-1 బీఫార్మసీ వాళ్ళకు మాత్రమే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా 25% రిలాక్సేషన్ ఇచ్చి. అందుట్లో కొంతమంది ప్రమోట్ అయినా కూడా వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి, వాళ్ళు యూనివర్సిటీకి లెటర్లు పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఓవరాల్గా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ బీటెక్ కానీ, లేకపోతే ఫోర్త్ ఇయర్ బీఫార్మసీ కానీ సంబంధించిన అప్డేట్ అయితే ఇది.
సో హోప్ ఫర్ ది బెస్ట్. మీ అందరూ ప్రమోట్ అయిపోవాలి ఎటువంటి క్రెడిట్స్ లేకుండా అని చెప్పేసి కోరుకుంటాను. మీకు ఆ డౌట్స్ ఉంటే క్రెడిట్స్ సంబంధించిందని ఏదైనా యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. అప్ టు 10 o'clock. థ్యాంక్ యూ.